మిత్రులకి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు కావలి నియోజకవర్గంలో కావలి పట్టణం ట్రంక్ రోడ్లో జనసేన పార్టీ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మొన్న మా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ఒకటైనటువంటి పర్యావరణ పరిరక్షణలో భాగంగా దగ్గర 4500 మొక్కలని నియోజకవర్గం అంతటా నాటడం జరిగింది. ప్రకృతి బాగుంటేనే ఈ విపరీతమైన మొన్న వరదలు చూశారు మీరు. విజయవాడ, గుంటూరు అయితేనేమి తెలంగాణలో కూడా విపరీతమైన వరదలతో కొట్టుకుపోయింది. అవి అన్ని అరికట్టాలంటే ప్రకృతిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ముఖ్యంగా మొక్కలు నాటాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని గుర్తించి ఈ వినాయక చవితి సందర్భంగా కావలి పట్టణంలో ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ అంగరంగ వైభవంగా ఈ విఘ్నేశ్వరుడి పూజలు విగ్రహాలు పెట్టి పూజిస్తుంటారు. జనసేన పార్టీ తరఫున మా ఉమ్మడి ప్రభుత్వంతో ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం బీజేపీ తరఫున ఎమ్మెల్యే గారి తరఫున మేము కావలి ప్రజలను కోరుకునేది ఒకటే, ఈ మట్టి విగ్రహాలనే ప్రతి చోట పర్యావరణానికి హాని కలిగించినటువంటి మట్టి విగ్రహాలు వాడాలని, అందులో భాగంగా కావలి నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున ప్యూర్ బంకమట్టితో తయారు చేయించిన విగ్రహాలను తయారు చేయించాము. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇవి మీరు కుండీల్లో పెట్టి నిమజ్జనం చేసినట్లయితే అందులో నుంచి విత్తనాలు పెట్టడం వల్ల మంచి ప్రకృతికి సంబంధించినటువంటి మంచి పండ్ల వృక్షాలు మొక్కలు ఇవ్వడం జరిగింది. ఆ మొక్కలు వస్తాయి కాబట్టి 1000కి పైగా మేము ఈ రోజు విగ్రహాలని వితరణ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కోరుకునేది ఒకటే, వినాయక విగ్రహం నిమజ్జనం చేసి ఆ మొక్కని పెంచవలసిందిగా బాధ్యతగా ప్రతి ఒక్కరు తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈ కావలి నియోజకవర్గం తరఫున మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దూర ప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారా? తిరుపతి, శ్రీశైలం మొదలగు పుణ్యక్షేత్రాలకు కుటుంబ సమేతంగా వెళ్లాలనుకుంటున్నారా? అత్యవసర సమయాల్లో సరైన వాహనం దొరక్క ఇబ్బంది పడుతున్నారా? ఇక ఎటువంటి ఇబ్బంది అవసరం లేకుండా మీరు కోరుకున్న గమ్యానికి సులువుగా సురక్షితంగా ప్రయాణించండి.